చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించి హాస్య నటుడిగా రాణించి కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఆలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతున్నారు. అలీ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం యమలీల. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, నటుడిగా అలీ స్టార్డమ్ను పెంచింది. సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కథకు ఆలీని కథానాయకుడిగా తీసుకుందామని దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అనుకున్నప్పుడు చాలా మంది వద్దని సలహా ఇచ్చారట. అయితే ఎస్వి కృష్ణారెడ్డి మాత్రం ఆలీ అయితేనే ఈ కథకు సరిపోతారని భావించి ఆయననే ఓకే చేశారు. ఇక కథానాయిక ఎంపిక విషయంలో తొలి ప్రాధాన్యం సౌందర్యకు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే తొలుత ఒప్పుకున్నా ఆ తర్వాత ఆలీ హీరో అని తెలియనంతో తన తండ్రి సూచన మేరకు సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఇంద్రజను కథానాయికగా తీసుకున్నారు. అయితే యమలీల రిలీజ్ అయ్యాక ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భవిష్యవాణి చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు ఆలీ పలికించిన హావభావాలు చూసి ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దన్న వారు సైతం హ్యాట్స్ ఆఫ్ అనేలా చేశారు ఆలీ. అయితే ఆ తర్వాత ఆలీతో కలిసి సౌందర్య ఓ డ్యూయెట్లో ఆడిపారారు. శుభలగ్నం చిత్రంలో చినుకు చినుకు అందెలతో పాట కోసం సౌందర్యను అడిగితే మరో ఆలోచన లేకుండా ఆమె ఒప్పుకున్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.